ఇక అనకాపల్లిలో జరిగిన జిల్లా స్థాయి సమీక్షా సమావేశంలో అధికారుల తీరుపై రాష్ట్ర హోంశాఖ మంత్రి వంగలపూడి అనిత ఆగ్రహం వ్యక్తం చేశారు. అసలు ప్రమాదం జరగడానికి కారణాలు అడుగుతుంటే వేరే విషయాలు ఎందుకు మాట్లాడుతున్నారని మండిపడ్డారు. కొద్దిపాటి జాగ్రత్తలు పాటించి ఉంటే ఇంత ఘోరం జరిగి ఉండేది కాదని ఆవేదన వ్యక్తం చేశారు. చెప్పింది ఏంటంటే మనం ఎలా చేయాలి అలా చేయాలి, ఇక్కడ నుంచి పొగ వస్తుంది, అక్కడ నుంచి ఫైర్ వస్తుంది, ఇవి చెప్తున్నారు. మాకు కావాల్సింది అది కాదు. ఇప్పుడు ఇండస్ట్రియలిస్ట్ లో ఉన్నారు, ఇక్కడేమో మాక్సిమం అందరు అఫీషియల్స్ ఉన్నారు, ప్రజాప్రతినిధులు ఉన్నాం. ఇంత ఇమీడియట్ గా మీటింగ్ ఎందుకు పెట్టుకున్నాం? ముందు దీని మీద ఒక వే ఫార్వర్డ్ ఉండాలి. అట్ ద సేమ్ టైం ఇక్కడతో క్లోజ్ అవ్వాలి ఇలాంటి ఇష్యూస్ అన్ని. వెయిట్, మీకు అలవాటు అయిపోయింది. లాస్ట్ 5 సంవత్సరాలు మీరే మాట్లాడడం అలవాటు అయిపోయింది. ఏం జరుగుతుంది ఏంటి అనేది ఫుల్ ఇన్ఫర్మేషన్ తో వచ్చి కూర్చున్నాం. మా దగ్గర మీరు మీ తాలూకా ఇవి చేయొద్దు, మీ తెలివితేటలు ఇక్కడ కాదు. అక్కడ ఏం జరిగిందో మీరు ఏం చెప్పాలనుకున్నారో చెప్పేసి ప్లీజ్ గో ఆన్. మేము చాలా క్లియర్ గా అసలు ఏం జరుగుతుంది, ఎందుకు ఇంత ప్రాబ్లమ్స్ జరుగుతున్నాయి, సేఫ్టీ ఆడిట్ జరిగితే కనుక సేఫ్టీ ఆడిట్ జరిగిన వెంటనే ఆ సేఫ్టీ మేనేజర్ కి ఒక లిస్ట్ ఇస్తారు. ఇవి మీరు అందరూ కూడా ఇంప్లిమెంట్ చేయండి, యూనిట్ లో మార్పులు చేసుకోండి అని. ఎంతవరకు జరిగినాయి, ఎన్ని ఇన్స్పెక్షన్స్ జరిగినాయండి? మీరు ఇప్పుడే మాట్లాడారు బ్రాండిక్స్ అని. బ్రాండిక్స్ కి ఇలా జరిగిందని చెప్పేసి ఫోరస్ కంపెనీ నుంచి ఏదో సంథింగ్ మీరందరూ కూడా రిపోర్ట్ రాస్తున్నారు. వాళ్ళకు ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చారు. నేను డైరెక్ట్ గా కంపెనీ పేరు చెప్పి అడుగుతున్నా, బ్రాండిక్స్ కి ఈ రోజు వరకు మీ దగ్గర నుంచి ఎంతమందికి ఇన్స్పెక్షన్ కి వెళ్ళా చెప్పండి. అంటే కనీసం వాళ్ళు ఇచ్చిన మెసేజ్ వాళ్ళు ఫాలో అవుతున్నారో లేదో చూడటానికైనా ఎవరైనా వెళ్ళాడా ఈ రోజు వరకు? డోంట్ బ్లేమ్ గవర్నమెంట్, ఓకే? అది మీ అదర్.